హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేవి రకరకాల పిండి వంటలు, భోగి పళ్ళు, అలాగే బొమ్మల కొలువులు. ఈ బొమ్మల కొలువు కూడా కొంతమంది దీపావళి టైం అప్పుడు పెడతారు, కొంతమంది నవరాత్రులు అప్పుడు పెడతారు, అండ్ ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ వాళ్ళైతే సంక్రాంతి అప్పుడు పెడతారు. సో ఫెస్టివల్స్ ఏదైనా, ప్లేస్ ఏదైనా, ఆల్మోస్ట్ ఈ బొమ్మల కొలువు పెట్టే తీరు మాత్రం సేమ్గానే ఉంటుంది. సో ఈ సంక్రాంతికి కూడా మా ఇంట్లో బొమ్మల కొలువుతో పాటు ఎవ్రీ ఇయర్ నేను చేసే డిఫరెంట్ థీమ్ పార్క్స్ కూడా చూపిస్తాను. ఈ ప్రతి బొమ్మల వెనకాల మనకి కొన్ని మెమరీస్తో పాటు కొన్ని స్టోరీస్ కూడా ఉంటాయి కదా. పూర్వకాలం నుంచి అంటే మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి చూసుకుంటే ఎన్నో కొండపల్లి బొమ్మలు, కొయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు, పింగాణి, మట్టి బొమ్మలు, ఇలా చాలా చాలా రకరకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా మా ఇంట్లో మా బామ్మ టైం అప్పటి బొమ్మలు ఇంకా ఉన్నాయి. అండ్ పూర్వకాలం బొమ్మలండి అస్సలు భలే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను, అవన్నీ ఇండియాలో ఉన్నాయి. సో మేము యూఎస్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను అస్సలు మిస్ కాకుండా ఇలా ఈ బొమ్మల కొలువుని, ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నాను. జనరల్గా ప్రతి ఏడాది ఒక కొత్త బొమ్మని కొని కొలువులో పెడతాము. సో అలా ఇయర్ బై ఇయర్ మనకి బొమ్మల కౌంట్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అండ్ మేము ఏదైనా అవుట్ సైడ్ ప్లేసెస్ చూడటానికి వెళ్ళినప్పుడు నాకు బేసిక్గా సోనీర్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, ఇలా బొమ్మల కొలువులో పెట్టే బొమ్మలు కానీ కొంటూ ఉంటాను. సో ఆ బొమ్మలు చూడగానే మనకి ఆ ప్లేస్, దాని వెనకాల స్టోరీస్ కానీ, మెమరీస్ కానీ గుర్తుకొస్తాయి. సో వీటిలో కూడా మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను. సో వాటి వెనకాల మేము ఎక్కడెక్కడ కొన్నాము అనేది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఈ ఎడ్ల బండి పక్కన ఆరెంజ్ కలర్లో కనిపిస్తోంది కదా, అది రావణాసురుడు బొమ్మ. అది మా వారు శ్రీలంక వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అండ్ దీనికి ముందు ఒక అమ్మాయి చిన్న బోట్లో వెజిటబుల్స్ అమ్ముతోంది, కనిపిస్తుందా? సో ఇదైతే మా ఫ్రెండ్ చైనా నుంచి తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ రోలో కార్నర్లో వుడెన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఏమో హవాయిన్ గార్డ్స్. మేము హవాయి వెళ్ళినప్పుడు కొన్నామన్నమాట. అండ్ నెక్స్ట్ రోలో ఇక్కడ పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు ముందు ప్యారెట్స్ ఉన్నాయి కదా. సో ఇవేమో మా వారు గోవా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇలా చెప్పాలి కానీ ప్రతి బొమ్మ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయండి. అది ఒక్క వీడియోలో సరిపోదు, అండ్ వీడియో కూడా ఎక్కువ లాగ్ అవుతుందేమో. అండ్ నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువులో డిఫరెంట్ థీమ్ పార్క్స్ పెడతానని చెప్పా కదా. సో ఈ ఇయర్ కూడా వచ్చేసి గోశాల, అలాగే కృష్ణుడి బృందావనం రెడీ చేశాను. చూసారు కదా, ఇండియాలో జనరల్గా తాటాకులతో పందులు వేస్తారు కదా. సో అదే స్టైల్లో ఆవులు ఉండేందుకు ఈ పాకని చేశాను. చూసారా, పైన ఒక చిన్న బెల్ కూడా పెట్టాను. వావ్, గోశాల నాకైతే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ కొంచెం ముందుకు వస్తే ఫ్రంట్ సైడ్ ఆవు, దూడ, అలాగే తొట్టిలో వాటర్ కూడా ఉంది. ఇక్కడ ఆవు పేడ కూడా వేసిందండో. ఇదే పేడతో రైట్ సైడ్ నేను గొబ్బెమ్మలు కూడా పెట్టాను. సో ఈ లెఫ్ట్ సైడ్ పోర్షన్ అంతా గోశాలగా అరేంజ్ చేశాను. అండ్ నెక్స్ట్ మిడిల్ పోర్షన్లో సంక్రాంతి ముగ్గు, దాని చుట్టూతా ఇలా గొబ్బెమ్మలు కూడా పెట్టాను.
చూసారా భలే బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్తే కృష్ణుడి చుట్టూతా చిన్న పాండ్ అండ్ లోపల డక్స్ కూడా ఉన్నాయి చూసారా. అండ్ కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం కాబట్టి వెన్నకుండ అటుకులు ప్రసాదం కూడా పెట్టాం. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం రైట్ సైడ్కి వెళ్తే ఇది కృష్ణుడి బృందావనం. రాధాకృష్ణుల చుట్టూతా ఇలా గోపికలు కోలాటం చేస్తున్నట్టు పెట్టాను. జనరల్గా కృష్ణుడి బృందావనం అంటే మనకి రకరకాల పువ్వులు, ఫ్రూట్ ట్రీస్, పక్షులు, ఒక చిన్న పాండ్, దాని లోపల బాతులు, వాటి చుట్టూతా కూడా చిన్న చిన్న పక్షులు, యానిమల్స్ ఉండేలా అలా సెటప్ చేశాను. ఇది కంప్లీట్ టోటల్ వ్యూ గోశాల అలాగే కృష్ణుడి బృందావనం సెటప్. ఇలా బొమ్మలన్నీ పెట్టుకున్న తర్వాత తమలపాకులో గౌరీదేవి నుంచి పూజ చేస్తాం కదా. సో భోగి రోజు నుంచి కనుమ వరకు 3 రోజులు బొమ్మల్ని ఉంచి హారతి ఇవ్వాలి. అండ్ భోగి పండ్లు కలిపేటప్పుడు దానిలో ఇలా అక్షింతలతో పాటు కొన్ని శనగలు, కాయిన్స్, రేగిపళ్ళు, కొన్ని పువ్వుల రేకులు ఇలా కలుపుకుని ఫస్ట్ దీపం వెలిగించుకున్న తర్వాత మేమేం చేస్తామంటే పిల్లలకి భోగిపళ్ళు పోసే ముందు ఫస్ట్ కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పిల్లలకి ఎలా అయితే దిష్టి తీసి పోస్తామో నేను అలాగే చేస్తాను కృష్ణుడికి కూడా పోసేటప్పుడు. సో ఇలా కృష్ణుడికి 3 సార్లు భోగిపళ్ళు పోసి తర్వాత హారతి ఇవ్వాలి. ఇది అయిన తర్వాత అప్పుడు మా పిల్లల్ని కూర్చోపెట్టి పోస్తానన్నమాట భోగిపళ్ళు. ఇది మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇలా చేస్తారు. సో అదే ప్రొసీజర్ నేను ఫాలో అయిపోతున్నాను. ఇలా 3 రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ బొమ్మలకి హారతి ఇచ్చి 3వ రోజు బొమ్మల్ని కదిపేస్తాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బొమ్మలన్నీ తీసేసి సర్దేసుకోవచ్చు. సో ఇది మేము సంక్రాంతి టైంలో బొమ్మల కొలువు పెట్టే ప్రొసీజర్ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీకు ఏ కాన్సెప్ట్ నచ్చింది, ఏ ఐటెం నచ్చింది, అండ్ ఎస్పెషల్లీ నేను చేసిన థీమ్ పార్క్లో, గోశాల అలాగే బృందావనంలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.